ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని మోసం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధికారులకు, సీఎం గారికి ప్రజల పక్షాన, రైతుల పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే దయచేసి వెంటనే మొక్కజొన్న ధాన్యాన్ని కొనుక్కొని రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. అకాల వర్షం వల్ల ఎడ్లు చనిపోవడం, పిడుగులు పడి రైతులు చనిపోవడం చాలా బాధాకరం. సో మీరు మే 6వ తారీఖు నాడు మేము రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం, అది పీక్తాం, ఇది పీక్తామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. ఇవాళ ఏం డిక్లరేషన్ ఇచ్చారో, మీరు రైతుకు ఏం మాట ఇచ్చారో ఇవాళ మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు మాట్లాడబోతున్నారు. అందుకే తండోపతండాలుగా మా రైతాంగం అంతా దిగడం జరుగుతుంది. వరంగల్లో ఇవాళ డిక్లరేషన్లో ఏం మాట్లాడారు, ఇవాళ రైతుకు ఎంత అన్యాయం జరుగుతుందో దానిపైన స్పందించడానికి కేటీఆర్ గారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పటికైనా ప్రభుత్వానికి ఏమాత్రం చింతశుద్ధి ఉన్నా వెంటనే రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీత గౌరవనీయులైన మా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చేసి చెప్తున్నా. ఆయనే ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు చేసినప్పుడు రైతులకు ఒక్క రైతుకు ఇబ్బంది కాలే, ఎలాంటి అలటకం కాలే. అప్పుడు నీళ్లు కాళేశ్వరం నీళ్ళు తెచ్చిండు. ప్రతి ఒక్క గ్రామానికి ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు సాగైనాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచలి మొత్తం ఆగమాగం చేసి పడేసింది. ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చులేదు, అది వచ్చులేదు. వీడు ఇప్పుడు రైతులంతా రోడ్డు మీద ఒడ్లు పోసుకొని చచ్చిపోతారు ఒక పక్క. అది ఈ ప్రభుత్వం అంతా వేస్ట్ ప్రభుత్వం లేదు. ఇక ఈ ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ రావాలి, ఊరియా బస్తాలు తుతా. అప్పుడు మేము ఆటోలకు ఇస్తే డబ్బులు ఇస్తే పొయ్యి తెచ్చి బాయి కాడ వేసి పోయేది. ఈ ప్రభుత్వం చల్లకుండా ఈ ప్రభుత్వం ఇక చూడలేము, ఇక చూడలేము మేము. ఇది మా బాధ, మా అవస్థ. ఒక్కొక్కరు ఎరువులు లేక ఈ కష్టాలు పడకుండా, నీళ్లు నిధులు నిబంధనలు లేకుండా కేసీఆర్ ఉన్నప్పుడే దేవుడు మాకు అందరికి. కేసీఆర్ ఆ తండ్రికి మొక్కాల కేసీఆర్ గారిని. అన్ని మాకు ఎట్లా చేసినంటే ఆ ప్రభుత్వం 9 సంవత్సరాల పట్ల ఊళ్ళో సీసీ రోడ్లు కానీ, మన మిసిని బైరిత నీళ్లు కానీ అన్ని బ్రహ్మాండంగా ఇచ్చేసాడు మాకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాచి నీళ్లు కరువు అయినాయి, నిమ్మకాయలు అన్ని కరువు అయిపోయినాయి. ఈ ప్రభుత్వం ఊడిపోవాలి, కేసీఆర్ రావాలి. అది మా బాధ. చల్లకుండా ఎలక్షన్ మూమెంట్ 6 గ్యారంటీలు ఇచ్చి ఏం చేసిండు, ఓట్లు లాక్కున్నాడు, గుంజుకున్నాడు. ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు మెడలోంచి కిందికి దింపుదామని చూస్తున్నారు రైతులంతా. ఏ గ్రామానికి పోయినా అయ్యో కేసీఆర్ రావాలే, ఈ పాలన పోవాలంటారు. జై కేసీఆర్, జై తెలంగాణ. ఒడ్ల చెప్పిన అన్ని ఒడ్లు అన్ని అగమాగం రైతుల మీద అంత బాగుందన్న. మా పరిస్థితి బాగలేదు. మొన్న ఒక రైతు చచ్చిపోయింది చూసినావా, గుండె అటే పోటీ వచ్చి చనిపోయిండు. లేదు లేదు, రైతు బంధిస్తున్నాడు. ఈయన ఎకరానా కేసీఆర్ గారు 5,000 ఇస్తే నేను ఎకరానా ఏది 15,000 ఇస్తా అని అట్లా ఒప్పుకున్నాడు. ఈ మహిళలకు ఏంది 25,000 ఇస్తాడు, అది పోయింది. మన సూటీలు పోయినాయి. మళ్ళా అదొకటి, మన పింఛన్లు కేసీఆర్ 2,000 చేస్తే ఈయన 4,000 ఇస్తారు. మాపి పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాం ముసలాబాద్ తల్లులంతా. 4,000 వస్తాయి కదా, మా కేసీఆర్ 2,000 ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒకసారి చూద్దామని నమ్మి ఓట్లు వేసారు. ఆ రేవంత్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి ఇప్పుడు దగా దిగని మాటలు చెప్పి బోకస్ మాటలండి. ఇక వద్దు, అనవసరము. ఇవి పోవాలి, పాలన పోవాలి, కేసీఆర్ రావాలి. మళ్ళా కాళేశ్వరం అవినీతం అది ఏదో ఇది చెప్తే గానీ మాకు ఓట్లు పడతాయి. వాళ్ళకెవరైనా ఓట్లు వేసేది? ఊళ్ళల్లో గ్రామాలు ఇప్పుడు తరిమి కొడతారు ఒక్కొక్కడు. లేదు లేదు లేదు, చెప్పుతో కొట్టుకోవాలి. ఒక్కొక్కటి మేము వేసుకుంటే చెప్పుతోటి ఓట్లు వేసిందంటే రేవంత్ రెడ్డి వేసిందంటే ఈ కాన్సెప్ట్. ప్రతి ఒక్క నియోజకవర్గం కానీ గ్రామాల్లో కానీ ఇవ్వలే. ఒక తట్టెని మట్టి పోసినరా, ఒక కరెంట్ చక్కగా ఇస్తాడా? ఏమి ఇస్తాడు ఊళ్ళో? ఇంత వాటర్ ఇస్తాడా? కరెంట్ చక్కగా ఉండలేదు. కరెంట్ లేక దోమలు కుట్టి, ఫ్యాన్లు కుట్టి ఎంత బ్రహ్మాండంగా మంది అంత అవకాశం లేకుండా అయిపోతుంది. ఈ ప్రభుత్వం పోవాలి. 12,000 ఇచ్చిన బొగ్గ చెప్పాడు. ఇప్పుడు ఎకరానా ఇప్పుడు ఒక 5-6 వేలు వేస్తుండు. నువ్వు ఎన్ని ఎకరా కట్టి వేస్తున్నా పోతావు అయ్యా? నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు మనం దుక్కి దున్ని నారు పోసేటప్పుడే టింగ్ టింగ్ మోగేది. సెల్ల పైసలు ఒక్కటేసారి వేసేది. 4 ఎకరాలు 20,000 పడేది. 2 పంటలు ఈ ప్రభుత్వం 3 పంటలు పోయినాయి ఎగేసాడు పక్కా. ఇక నెలకు 1 ఎకరానికి వేస్తున్నా, వేసేందుకు వెళ్ళేందుకు
ఈ 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఎవరికి ఇచ్చిండు? ఇయ్యలే. ఎలక్షన్ ముందు అన్నాడు ఉరుకురి బ్యాంకులో పోయి తెచ్చుకోపోయి నడురి తెచ్చుకోపోయి నీ వస్తాను ప్రభుత్వం మీకు అన్నాడు. ఏది నీ 2 లక్షలు 2 లక్షలు లేవు, 2 గుండు లేవు అని ఇచ్చిన ప్రభుత్వం. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి అడుగుదాం. బరాబరి అడగంది మాత్రం ఊకోదు ప్రభుత్వాన్ని. రోడ్ల మీద రాత్రి వాన పడుతా అంటే ఫర్దర్ అని లేచిపోడు. ఇవన్నీ ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడు అటు వడ్లు పోయంగానే ఎమ్మడెమ్మడే వెళ్ళిపోయేది, ఏది వడ్లు కొనుగోలు పోయేది. ఇది లేదు అది లేదు, లారీలు రావు, 4 బస్సులు కాడ పెడతావు ఆపుతావు. దేనికి నువ్వు ఉండేది ఇక్కడ ప్రభుత్వాన్ని? ఈ రైతులకు నువ్వు ఆదుకోవు, దేనికి ఆదుకుంటావు? ఇంకా నువ్వు రైతే రాజు అన్నావు నువ్వు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు చేసే అక్రమ కార్యక్రమాలు కావచ్చు, అక్రమ వ్యవస్థలు కావచ్చు, రైతులను నడ్డెంట ముంచి ఒక్కొక్క రైతు బోడని ఏడుస్తున్నారు. ఈ రోజులలో నైట్ వర్షం పడ్డది రాయపర్తి మండలం వరంగల్ జిల్లాలో, రాత్రి వర్షం పడ్డది రాయపర్తి మండలంలో కేశవపురం గ్రామం వల్ల వర్షం పడితే ఒక్కొక్క రైతు బోరాన్ని ఏడుస్తున్నారు. పరదలు కప్పుకుంటానికి పరదలు లేవు, కళ్ళలో వడ్లన్నీ తడిచిపోయినాయి. వరలు కోసి దాదాపు 2 నెలలు అయితే 2 నెలలు దాటి 3 నెలలు నడుస్తుంది. ఇప్పటి వరకు ఒక్క లారీ కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. కొనుక్కున్న లారీ 2 లారీలు పోతే మిల్లర్లు దింపే పరిస్థితిలో లేదు. అట్లాంటి ప్రభుత్వం ఉంటేంది లేకుంటేంది? ఈ ప్రభుత్వం ఉంటేంది పోతేంది? 2 లక్షల రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అని అన్నిటికీ ఆంక్షలు పెట్టిండు. అన్ని ఆంక్షలు పెట్టి 2 లక్షలు ఎవరికో 100కు 10 మంది కాలే, 100కు 10 మంది కాలే. అట్లాంటి ప్రభుత్వం ఉంటేంది పోతేంది? తొక్కుకుంటూ వచ్చినా అన్నాడు. ఎవరిని దొక్కుతాడు అంటే వాళ్ళ పాత కాంగ్రెస్ దాంట్లో ఉన్నోళ్ళనే దొక్కుతాడు. పైకి వచ్చిండు తప్ప ఢిల్లీకి 1000 కోట్లు పంపి సీటును కొనుక్కున్నాడు తప్ప ఆయన చేసిన కార్యక్రమాలు ఏం సక్రమంగా లేవు. ఇలా రేవంత్ రెడ్డిని బొందబెట్టాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ ను దేవుడా అని మొక్కుతున్నారు. మళ్ళా రావాలే సారు కేసీఆర్ అనే మొక్కుతున్నారు. ఆయన ఏం చేసినా కేసీఆర్ ను ప్రతి ప్రజలు కాబట్టి ఆయన ఒట్లు కొనుగోలు చేసిండు, రైతులకు రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. ఆయన ఏం తక్కువ చేయలేదు. కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం కూలేశ్వరం అని రేవంత్ రెడ్డి అంటాడు. కాళేశ్వరం కూలేశ్వరం అయితే ఈ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, పంటలు ఎట్లా పడుతున్నాయి? పంటలు పడితే ఒక్కొక్క రైతుకు 400-500 బస్తాలు పడుతున్నాయి. ఇప్పుడు 400-500 బస్తాలు పండే ఓట్లను దొడ్డోట్లు పెట్టిండు, కొనని చెప్పి మోర పెట్టి పక్కా పెట్టిండు రేవంత్ రెడ్డి. అటువంటి ప్రభుత్వాన్ని ఎమ్మడే గద్దె దించాలి. మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితి పాలన రావాలనేది మా కోరిక. రైతు సదస్సు మీటింగ్ కి చూడటానికి ఒక 100 మంది స్వచ్ఛందంగా వద్దాం అనుకుంటే 400 మంది మేము వస్తామని ఎవరి వాళ్ళు చూసుకొని ప్రత్యేకంగా వాళ్ళు వెహికల్స్ వేసుకొని మన ఈ మీటింగ్కి రావడం జరిగింది. ఏదున్నా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతులను అణగదొక్కే విధంగా చేస్తుంది తప్ప రైతులకు ఎలాంటి సౌకర్యం కలగజేయట్లేదు. ఈ కేటీఆర్ గారు మీటింగ్ అయిపోయాక ఇంకా మన రాష్ట్రంలో చాలా మార్పు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాం. అది మీ జనాలే మార్పు అని ఆ రోజు కోరుకున్నారు. మళ్ళీ అది మాకు 10 ఏళ్ళకు పట్టింది. ఇక్కడ 2.5 ఏళ్ళకే మార్పు మొదలైంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్దా అనే ఆలోచనలో జనాలు ఉన్నారు. దాన్ని బట్టి మీరే ఆలోచించండి. రైతు బీమా లేదు, ఈ రుణమాఫీ జరగలే. మళ్ళీ ఈ ఎకరాకు 15,000 వేస్తానని అవి కూడా ఎకరం అంటే ఎన్నిసార్లు వేస్తాడు? కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడే తప్ప మిగతా రోజులలో వేయడం జరగట్లే. అన్ని రకాలుగా ఏదున్నా ఎరువులకు కానీ ఏటికి కానీ అన్ని రకాలుగా రైతు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. దీన్ని ఆలోచించండి.